బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. ఇతను ఎవడంటే యవనస్తుడు, మిగులు ఆస్తి గలవాడు, ధనవంతుడు. తను ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలోనే దేవునితో సహవాసం చేయడానికి మరియు నిత్య జీవం పొందాలని ఆశ కలిగి ప్రభు దగ్గరికి వచ్చినాడు. అందుకు యేసు ఏమంటున్నాడంటే, మంచి కార్యాన్ని గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాడు. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను అని చెప్పాడు. మళ్ళా రాయబడింది ఏమిటంటే, మరొక చోట చూసినప్పుడు, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు కూడా లేచి, బోధకుడా, నిత్య జీవానికి వారసుడున్నటకు నేనేం చేయాలని ఆయనను శోధిస్తూ వచ్చాను. అందుకు యేసు అంటున్నాడు, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడిగాడు. అప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుతో ఏమంటున్నాడంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను అనునవియే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. దయచేసి దేవుని వాక్యం వినేటువంటి మనము ధనాపేక్ష కలిగి, ధనవంతులు కావాలన్న అపేక్ష కలిగి ఈరోజు మనిషి అనేకులు లోకంలేవన్నీ సంపాదించాలని, భూమి మీద తమ కొరకు అన్నీ సమకూర్చుకోవాలని ఆశలో పడి దేవుణ్ణి ద్వేషిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. కనుక ధనం మీద ఉన్న అపేక్షను వదిలేసి నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకునేదానికి ప్రయాసపడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. నిత్య జీవాన్ని చేపట్టాలి. దాన్ని పొందేదానికి మనము పిలువబడ్డాము. దయచేసి ఆ యవనస్తుడైన ధనవంతుడు ఏ విధంగా ఆశ కలిగి ఉన్నాడో ఈ వీడియో చూసే మనం కూడా ఆశ కలిగి ఉంటే, దేవుని వాక్యం అంటుంది, ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు. కనుక దయచేసి దేవుడు మనకు తప్పనిసరిగా సహాయము చేస్తాడు.